రేపే మనకు శని అమావాస్య కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఉప్పుతో ఇలా చేయండి. బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అప్పులన్నీ తీరిపోతాయి. అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. చక్కగా ఏంటంటే గనక ఫలితాలు వస్తాయని చెప్పొచ్చండి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు చాలా చాలా శక్తివంతమైనది. చాలా వరకు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదనమాట. అయితే మనం ఏంటంటే గనక రేపు మనకు శని అమావాస్య ఉంది కదా. చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. 150 ఏళ్ల తర్వాత వస్తున్న అతీత శక్తివంతమైన అమావాస్యని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈరోజు మీరు ఏం చేయండి అంటే ఉప్పు పరిహారం అనేది చేసుకోండి. నార్మల్గా ఉప్పు ఏంటంటే కనుక అప్పుని తీరుస్తుంది. కొన్ని రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. ఎలాంటి కష్టమైనా సరేనండి తొలగించడానికి ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కేవలం ఏంటంటే రేపు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే ఈ యొక్క అమావాస్యకే తెచ్చుకోండి. ఈ యొక్క అమావాస్యకు తెచ్చుకుంటేనే మీకు మంచి జరుగుతుందని కాదు, మీరు ప్రతి అమావాస్యకు కూడా ఏంటంటే మర్చిపోకుండా 10 రూపాయలు పెట్టి కల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. అలా ఏంటంటే ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఉప్పుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అంటే అప్పు తీరుతుంది. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. మానవ జీవితం ఉన్న తర్వాత ఎన్నో కష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు అమావాస్య ఉంది కదా, చాలా శక్తివంతమైనదండి. ఇలాంటి అమావాస్య మళ్ళీ రాదని మనకు వేద పండితులే చెబుతున్నారు. కొన్ని నియమాలు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శని అమావాస్య కాబట్టి శని దోషాలను తొలగించుకోవటానికి ఈరోజు చక్కగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఉదయాన్నే లేవండి. బారెడు పొద్దెక్కిందాక మనం పడుకుంటే ఏంటంటే మనకు శని మన జీవితంలో పెరుగుతుంది, తగ్గదనమాట. ఉదయాన్నే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే స్నానం చేసే నీటిలో ఏంటంటే వేపాకు, పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. విపరీతంగా శని బాధలు ఉన్నాయని బాధపడేవారు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని దీనితో పాటు అంటే 5 వేపాకు రెబ్బలు, చిటికెడంత పసుపు వేసుకొని ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని ఈ మూడింటితో స్నానం చేస్తే శని బాధలు 100% పోతాయి. అలానే కాకుండా శని నుంచి విముక్తి కలుగుతుంది. ప్రతి శనివారం కూడా ఈ విధంగా స్నానం అనేది చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే మంచి చేకూరుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ వస్తువులని కొనకండి. ఈ వస్తువుల వల్ల కూడా శని పెరుగుతుందన్నమాట. అందుకే మనం ఏంటంటే ఈరోజు మిరియాలను అసలు కొనకూడదండి. మిరియాలు శనికి సంకేతం కాబట్టి కొనకూడదు. అలానే కాకుండా ఆవాలను కొనకండి, నూనెని కొనకండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మినుములు ఉంటాయి కదా, మినుములను కూడా కొనకూడదు. ఇలా కొంటే ఏంటంటే జీవితంలో శని అనేది ఇంకా పెరిగిపోతుందన్నమాట, తగ్గదు. కాబట్టి ఇవి కొనకూడదు. ఇనుప వస్తువులు కావచ్చు, మేకులు కావచ్చు, ఏవైనా కూడా మనం కొనకూడదు అనమాట. ఇవి కొంటే మన జీవితంలో ఏంటంటే మనకు దుఃఖం మిగులుతుంది. మనకు చాలా కష్టాలు వస్తాయండి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయన్నమాట. అందుకే వీటిని అవాయిడ్ చేయండి, ఇవి కొనకండి. కాకపోతే ఏంటంటే కనుక ఇవి మనం కొని ఇంటికి తెచ్చుకోకూడదండి. ఈ నువ్వులు కావచ్చు, అలానే కాకుండా మినుములు కావచ్చు, ఇవన్నీ కూడా కొని మీరు దానం చేస్తే మంచిదనమాట. దానం చేస్తే మంచిది, కానీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటే శని పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత రేపు మనకు అమావాస్య కదా, ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. అమావాస్య రోజు 2 పూటల స్నానం చేయాలి. ఇంటిల్లిపాది కూడా స్నానం చేయాలి. 2 పూటల స్నానం చేయటం, అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకోవటం, దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళటం, అక్కడ కూడా ఏంటంటే శని భగవాను అంటే పూజించటం, తైలాభిషేకం చేయటం, దీపారాధన చేసుకోవటం, శని ఆలయంలో నవగ్రహాలను దర్శించుకోవటం, 11 ప్రదక్షిణలు చేయటం, ఇలాంటివి చేస్తే దశలవారి శని ఉంటుంది కదా, దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఉప్పు పరిహారం చేయండి. మనం ముందే చెప్పాం కదా, ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని. అలాగే ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని ఈ రోజున ఏంటంటే ఉప్పు దీపం కూడా పెట్టొచ్చండి. ఉప్పు దీపం గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు దీపం ఏంటంటే మన కష్టాన్ని తీర్చేస్తుంది. కాబట్టి ఉప్పు దీపం వీలుంటే పెట్టండి. ఈరోజు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే మనం ఏంటంటే దాన్ని మనం వినియోగించుకోవాలి. అలాంటి తిథిని మనం వినియోగించుకోవాలి. కొంతమందికి అమావాస్య అంటే విపరీతంగా భయం ఉంటుంది కదా, అలా భయపడకండి. ఈ రోజున ఏంటంటే పరిహారాలు చేసుకుంటే ఆ భయం కూడా పోతుందన్నమాట. అయితే ఉప్పు కొన్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గుప్పెడంత ఉప్పుని పోసి ఆ బౌల్లో ఏంటంటే కనుక ఉప్పు పోసిన పాత్రలో 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఆ బౌల్ని మీరు పూజ గదిలో పెట్టుకోండి. రాత్రంతా ఉంచండి. మిగతా తెల్లారిన తర్వాత ఆ యొక్క డబ్బుని తీసుకొని ఏంటంటే బీరువాలో దాచుకోండి, లేదంటే పర్సుల్లో, జేబుల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇలా పెట్టడం జరుగుతుందంటే కనుక మన సంపాదన పెంచుకోవటానికి. సంపాదన తగ్గిపోతుంది, పెరగదు, చాలా ఇబ్బంది
ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి కదా, డబ్బు రాదు, నరకం చూస్తూ ఉంటాం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు, ఎన్ని పూజలు చేసుకున్నా కానీ లాభం ఉండదని బాధపడతాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పనిని చేయటం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, డబ్బుకి ఏంటంటే కనుక కొరత అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఉప్పులో డబ్బు పెడితే డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదు. ఎప్పుడు కూడా మనం ఎంతైతే పెడతామో అంతకు రెట్టింపు డబ్బుని మనం ఏంటంటే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చెప్పాలంటే మనకు పురాణ పరిహారం అండి, చాలా పాత పద్ధతి అనమాట. చాలా వరకు కూడా ఆచరిస్తారు. అంటే కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా అమావాస్య చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా చేసుకోండి. ఇంకా డబ్బుని తీసిన తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే మనం దిష్టి కోసం ఉపయోగించుకోవచ్చు. అలానే కాకుండా ఇంటిని తుడిచే నీటిలో కూడా వేసేసి మనం ఉప్పుతో పరిహారం చేయొచ్చు. ఇక తర్వాత అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం కూడా చేసుకోండి. ఒక బౌల్ని తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి 7 మిరియాలు పెట్టి 5 రూపాయల బిల్లును పెట్టి 1 స్పూన్ కుంకుమ 1 స్పూన్ పసుపు పోయండి. మన జీవితంలో మనకు అప్పు ఉంటూ ఉంటుంది. అప్పు తీరదు కదా, అప్పు తీరక మనం ఎంతో బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు అప్పుని తీర్చుకోవడానికి ఏంటంటే బౌల్లో ఇవన్నీ కూడా పోయాలి. ఉప్పు అప్పుని తీరుస్తుంది. ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పు అంటే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అప్పుని తొలగించడానికి ఎక్కువగా పనిచేస్తుంది. అప్పు ఏంటంటే కనుక నెగిటివిటీ కదండి, అంటే దాన్ని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమ ఏంటంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పున్నా ఎన్ని లక్షల అప్పున్నా సరే తీర్చుకోవటానికి ఉపయోగపడేదనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుతో ఇలాంటి తిథి వార గొప్ప తిథి కదండి. ఈ రోజున ఇలాంటి పరిహారం చేస్తే అప్పు తీరుతుంది. 7 మిరియాలు ఏంటంటే కనుక మనకు మంచి చేస్తాయి అనమాట, చెడు చేయవు, మంచి చేస్తాయి. కుంకుమ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఇంకా మనకు అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. కావున ఇలా చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఇంట్లో చేసుకొని రాత్రంతా మన ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు తీసుకెళ్ళి ఆ బౌల్తో సహా అండి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా రావటం వల్ల అప్పు తీరటంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి చేసుకోండి. ఎవరికి చెప్పకుండా ఆచరిస్తే ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది, అప్పు తీరుతుంది. ఆ తర్వాత రేపు అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరుతాయన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఇక్కడ చూయించే విధంగా 4 నల్ల గవ్వలు పెట్టండి, ఒక కొబ్బరికాయ పెట్టండి, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు 1 స్పూను, 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు పోసేసిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మీరు ఇదంతా కూడా మూట కట్టండి. అంటే ఒక కొబ్బరికాయ పెట్టేసి ఇంకా మనం ఏంటంటే అందులో గల్లులుప్పు, అలానే కాకుండా స్పూన్ నవధాన్యాలు అంటే 4 నల్ల గవ్వలు, ఆ తర్వాత మనకు సంబంధించిన వస్తువులండి. నవధాన్యాలు ఏంటంటే నవగ్రహాలకు అంకితం చేయబడతాయి, నల్ల గవ్వలు ఏంటంటే కనుక చాతబడిని తొలగిస్తాయి, కొబ్బరికాయ దిష్టిని తొలగిస్తుంది, రాళ్ళ ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది, పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత అత్తరు ఏంటంటే కనుక 2 చుక్కలు చల్లండి. అత్తరు ఒకవేళ లేకపోతే రోజ్ వాటర్ ఉంటే అది 5 చుక్కలు చల్లండి. చల్లిన తర్వాత మూట కట్టి ఆ మూటకు మనం ఇంట్లో వెలిగించిన అగరబత్తుల ధూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే దాన్ని మూట కట్టిన తర్వాత ఇంటి గుమ్మం ముందండి మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, అక్కడ ఒక మేకుని కొట్టి ఏంటంటే కనుక వేలాడదీయండి. ఇలా చేయటం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే ఏంటంటే చూసి మీ కళ్ళతో షాక్ అయిపోతారండి. అద్భుతమైన ఫలితం అయితే పొందుతారు. ఎందుకంటే మన ఇల్లు మనకు అనుకూలించదండి. కొన్నిసార్లు ఇల్లు అనుకూలించక కూడా మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలి మన సమస్య మనకు అంటే అర్థం కాక మనం సతమతం అవుతూ ఉంటాం, అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. ఎందుకు మా ఇంటి పరంగా మాకు ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి చేసి చూడండి, ఎంత ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో ఏంటంటే కనుక చూసి షాక్ అయిపోతారండి. తప్పకుండా ఏంటంటే ప్రయత్నించండి, మార్పు అనేది కనిపిస్తుంది. ఇది కట్టిన వెంటనే ఒకవేళ మీ ఇంటిపైన ఎక్కువగా చెడుంటే ఆ కొబ్బరికాయ కట్టిన తర్వాత 4 రోజుల కుళ్ళిపోతుంది, లేదంటే వారం రోజుల కుళ్ళిపోతుంది, లేకపోతే 15 రోజుల కుళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసి ఇంకా తర్వాత మళ్ళీ కొత్తది కట్టుకోండి అమావాస్య తిథి చూసి. అలా కట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడు గొడవలు సమస్యలు ఉండేవాళ్ళు ఈ పరిహారం చేస్తే మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున పాటించండి. ఎవరికి చెప్పకండి ఇలా చేసాము, ఇలా చేస్తేనే ఫలితం వచ్చిందని. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. నిజం చెప్పాలంటే మనం బాగుండాలంటే కొన్ని పరిహారాలు, కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అవి పాటిస్తేనే ఏంటంటే మనకు ఫలితాలు వస్తాయి. మనం ఏది పాటించకుండా
చేయకుండా ఉంటే మనకి ఎలాంటి ఫలితం అనేది రాదు. కాబట్టి మరి మీరు ఇలా ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, రేపు మనకు అమావాస్య కదా, కొంతమందికి అమావాస్య పడుతుంది, కొంతమందికి పడదు కదా. అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయ అయితే ఈ విధంగా చేసుకోండి. అమావాస్య ఎందుకు అనుకూలించదంటే, మన అంటే శరీరం పైన, మన ఒంటి పైన ఏదైనా ఆవహించి ఉంటే, ఏదైనా చెడుగాలి సోకి ఉంటే మనకి ఏంటంటే అమావాస్య తిథి అనేది పడదండి, చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమందికి ఏంటంటే అమావాస్య సరిగ్గా అనుకూలించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే కనుక కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా అలా జరగకుండా ఉండాలి, చక్కగా ఉండాలి, అమావాస్య అనుకూలించాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధ ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి. అమావాస్య తిథి ప్రారంభమైనప్పుడు అంటే ఉదయం నుంచి మనకు రాత్రి 1 గంట వరకు అంటే 3 గంటల వరకు ఉందండి అమావాస్య. ఆదివారం రోజు 3 గంటల వరకు ఉందన్నమాట, ఉదయం తెల్లవారుజామున. అందుకే మీరు ఏం చేయండి అంటే ఉదయమే ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీ దగ్గర ఎలా పెట్టుకోండి అంటే కనుక ఒక నిమ్మపండుని చిన్నది తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల అమావాస్య తిథి వల్ల ఏర్పడే చెడు ఉంటుంది కదా, అది మీ దగ్గరికి రాదనమాట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోరు, సమస్యల్ని ఎదుర్కోకుండా ఉండటానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. నిమ్మకాయ అనేది అతీత శక్తివంతమైనది. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ పోతాయండి, అంటే పరిహారాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా పరిహారాల పరంగా ఏదైనా చెడు ఉంటే అది పోతుంది, నెగిటివిటీ కూడా పోతుంది, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా ఏంటంటే మనము నిమ్మకాయనే కదా అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయ వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయండి. అమావాస్య వల్ల ఏర్పడే ఈ చెడు ఉంటుంది కదా, అది మన దగ్గరికి రాకుండా పోతుంది, మన దరిదాపుల్లోకి లేకుండా పోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా ఆ విధంగా కూడా మనకేంటంటే చక్కగా పనిచేసే పరిహారం. అంటే మనం చూస్తూ ఉంటాం కదండి, మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది కదండి, డిప్రెషను, బాధ, ఇంట్లో గొడవలు ఖచ్చితంగా అవుతాయి. కొంతమంది ఇళ్లలో అమావాస్య వస్తే ఏంటంటే కనుక విపరీతంగా గొడవలు అవుతూ ఉంటాయి. అలా కూడా జరగకుండా ఉండాలంటే మీరు జేబులో ఒక నిమ్మకాయని పెట్టుకుంటే చాలండి. ఇంకా మీకు ఎలాంటి చెడు అనేది జరగదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి నిమ్మకాయ పరిహారం అయితే తప్పక పాటించుకొని రిజల్ట్ అనేది పొందండి. మీరు అంటే అమావాస్య తర్వాత నిమ్మకాయ పడేయండి, సరిపోతుంది. అయితే రేపు అమావాస్య రోజు ఇంట్లో ఈ కూరని వండకండి. ముఖ్యంగా గుమ్మడికాయ, పొట్లకాయ కూరని వండకూడదండి. మీరు గనక వండుకుంటే మాత్రం కష్టాలు తప్ప, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడండి. అందుకే పొట్లకాయ, గుమ్మడికాయ, బీరకాయ, అలానే కాకుండా ఈ ముల్లంగి, ఇంకా తర్వాత మష్రూమ్స్, ఇంకా నాన్ వెజ్ వంటలు ఏవి కూడా తినకండి. వీటి వల్ల ఏంటంటే కనుక కష్టాలు కోరి తెచ్చుకొని శనిని మీరే మీకు అంటే సృష్టించుకున్న వారు అవుతారనమాట. ఆ శని ఏంటంటే తగ్గదండి, ఇంకా పెరిగిపోతుందనమాట. శని బారిన పడిపోయి ఏంటంటే శనితో అంటే చాలా ఇబ్బంది పడతారు. శని వల్ల ఏంటంటే కనుక చాలా నష్టపోతారని చెప్పొచ్చు. అందుకే ఇంట్లో ఈ కూరలు వండకూడదు. కూరల వల్ల కూడా మనకి చెడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే కూరల్ని అవాయిడ్ చేస్తే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే ప్రత్యేకించి ఈ రోజున ఏంటంటే కనుక మీరు పప్పు దినుసులు లాంటివి తినవచ్చండి. ఈ ఒక చెప్పాలంటే కనుక పొట్లకాయ పాములాగా ఉంటుంది కాబట్టి అది కోసి వండకూడదు. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ పుట్టగొడుగులు ఉంటాయి కదా, వాటిని కూడా మష్రూమ్స్ అంటాం కదండి, అవి తినకూడదు అనమాట. ఇంకా మనం ఏంటంటే నాన్ వెజ్ ఇంకా మనందరికీ తెలిసిందే కదా, నీసు అమావాస్య తిథి రోజున తినకూడదు అనమాట. అయితే ఈ శని అమావాస్య రోజున ఖచ్చితంగా శనిదేవుడిని పూజించుకుంటే మంచిది. కాకి కనపడితే ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయ నమః అనుకుంటే మనసులో ఉండే భారం తగ్గిపోతుంది, బరువు దిగిపోతుంది. అలానే కాకుండా శనిదేవుడు మిమ్మల్ని కుబేరులను 100% చేస్తాడని చెప్పొచ్చు. అందుకే కాకి కనబడగానే ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయ నమః, ఓం శనిచ్చరాయ నమః అని 3 సార్లు మనసులో అనుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీకు కుక్క కనిపిస్తే ఖచ్చితంగా ఈరోజు కుక్కకి ఏంటంటే కనుక ఏదో ఒక ఆహారం పెట్టండి. అయితే కుక్కకు ఆహారం పెట్టిన తర్వాత కుక్క అన్నం తింటూ ఉంటుంది కదండి, అప్పుడు మీరు పక్కకు నించొని ఏంటంటే మీ మనసులో కోరికలు ఉంటాయి కదా, బలంగా ఏదైనా కోరిక తీరట్లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఆ కోరికను ఏంటంటే కనుక కుక్క అన్నం తినేటప్పుడు పక్కకు నించొని మనసులో చెప్పుకుంటే 100% ఆ కోరిక తీరుతుందన్నమాట. ఆ కోరిక తీరటంతో పాటు మీరు కుబేరులు అయిపోతారని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా పాటించండి. ఇక మనం ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో కూడా కొంతమందికి కలిసి రాదు, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఏదైనా షాప్ ఉందండి, అది పనిచేయట్లేదండి, అక్కడ ఏంటంటే గిరాకు సరిగ్గా లేదండి, చాలా బాధలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక పళ్ళెం తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి, ఒక స్పూన్ అంత గల్లుపు పోసి, ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక దానికి కుంకుమతో బొట్టు పెట్టి, మీరు వ్యాపారం చేసే స్థలం ఉంటుంది కదా, చిన్నదా పెద్దదా పక్కన పెడితే స్థలం అయితే ఉంది కదా, అక్కడ వ్యాపారం చేస్తున్నారు కదా, అయితే అక్కడ ఏంటంటే కనుక ఉప్పు, ఆవాలు, అలానే కాకుండా నిమ్మకాయ, కుంకుమ పెట్టిన బొట్టు పెట్టిన నిమ్మకాయని తీసుకొని మీరు పళ్ళెంలో పెట్టి అక్కడ రాత్రంతా ఉంచండి. అలా ఉంచడం వల్ల ఆ వ్యాపార పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. వ్యాపారం సాగట్లేదు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార పరంగా నష్టాలు చేకూరుతున్నాయి, అంటే లాభాలు పెద్దగా రావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు, మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత మంచిగా ఏంటంటే కనుక మీ వ్యాపారం బాగుంటుంది. అలానే కాకుండా మీ వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికైతే ఈ పరిహారం
అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే వ్యాపార పరంగా ఇబ్బంది పడేవారండి. వ్యాపారం సాగట్లేదు, వ్యాపారంలో నష్టాలున్నాయి, మూతబడే సిచ్యువేషన్‌లో ఉంది, ఇంకా మూతబడుతుందేమో అండి అని మాకు భయం ఉందండి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో చేయండి. అమావాస్య కదండీ! చాలా శక్తివంతమైనది కదా! ఒకసారికే మీకు ఫలితం వస్తుంది. ఒకసారికే ఏంటంటే గనక రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించండి. అమావాస్య రోజు రాత్రంతా పెట్టండి. ఎవరికీ చెప్పకుండా పెట్టి తెల్లారిన తర్వాత లేస్తారు కదా! లేచిన తర్వాత మనం మళ్ళీ అంటే వెళ్దాం కదండీ షాపుకి. ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక ముందుగా ఇదంతా కూడా తీసి కవర్‌లో వేసి అది పడేయండి. ఇంకా అనంతరం వచ్చేసి చూడండి ఒక పాజిటివ్ వైబ్స్‌ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం.